మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 400 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, రాజధానితో పాటు లహరి పేరుతో న్యూ బస్సులను తీసుకొచ్చారు. కొత్త హంగులతో ఆకర్షణీయంగా ఉన్న లహరి బస్సులపై ఆధునిక సదుపాయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. తెలంగాణ ప్రయాణికులకు ఈ రోజు నుంచి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇన్ని రోజులుగా బస్సెస్ లేక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలోనే టీఎస్ఆర్టీసీ కూడా ఎక్కువ బస్సెస్ని ప్రయాణికులకు అందించి కొంచెం మంచి సౌకర్యవంతమైన ప్రయాణికులకు కల్పించాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అయితే అందులో భాగంగానే ఇంకా ఈ సంవత్సరంలో దాదాపు 1800కు పైగా బస్సులను కొత్త బస్సులను లాంచ్ అయినుంది. అందులో భాగంగానే ఈరోజు అంటే ఒక దాదాపుగా 1050 బస్సెస్ని అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఈరోజు ముఖ్యంగా దాదాపుగా 30 రాజధాని బస్సులతో పాటు 30 ఎక్స్ప్రెస్లు మరియు ఒక 20 లహరి బస్సులను అయితే ప్రారంభిస్తుంది. ఇంకా మరి కాసేపట్లోనే ఇవి ఇంకా ప్రయాణికులు వీటి యొక్క అవకాశాన్ని కూడా పొందవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం లహరి బస్సులో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి ఎక్కైతే చూద్దాము. ఇక్కడ దాదాపుగా మనం బస్సు చూడొచ్చు ఎంత బాగుంది అంటే ఇంకా ఏసీ బస్సు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా మనకి ఇది కనిపిస్తుంది. సీట్ సిస్టమ్ కూడా ఇంకా బయట స్లీపర్ లాగా మనము చూడొచ్చు. ఇది కొత్త సిస్టమ్ అయితే ఇక్కడ న్యూ టెక్నాలజీతోని ఇక్కడ ఈ బస్సెస్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే దాదాపుగా ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఈ లహరి బస్సెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? స్లీపర్ కోచ్ మేడం, ఇది యాక్చువల్గా పుష్ బాక్స్ సీట్లు ఉన్నాయి మొత్తం. ఇక ఇది మొత్తం 60 సీట్ల దాకా ఉంటాయి మొత్తం, అవి రెండు కలిపి. సో చాలా మంచిగా జర్నీ చేయొచ్చు, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది మొత్తం లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి మేడం. యాక్చువల్గా ఇక్కడ దగ్గర ఉండవు, లాంగ్ డిస్టెన్స్కి ఈ బస్సెస్ ఉన్నాయి. స్లీపర్ బస్సెస్ కాబట్టి లాంగ్లో అయితేనే ఎక్కువ యూజ్ చేస్తారు మేడం. చాలా బాగుంటాయి. ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ అంటే దాదాపు మనకు ఛార్జింగ్ సిస్టమ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఓవరాల్ ఎన్ని సీట్స్ ఉంటాయి ఇందులో? ఈ ఇంట్లో సీట్లు ఒక 33 ఉండొచ్చు మేడం ఇందులో. యాక్చువల్గా ఈ మనకు స్లీపర్గా మేడం ఇవి అన్నీ కలిసి 60 దాకా ఉంటాయి మొత్తం సీట్స్ మొత్తం. ఇక్కడ సింగిల్ బెడ్ ఉంటుంది, ఇక్కడ డబల్ కాట్ ఉంటుంది మేడం. పైన ఇది లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. సపరేట్ మేడం, అక్కడ వేరు. ఇక్కడ పుష్ బ్యాక్ ఉంటుంది మేడం. సీట్లో కింద కూర్చొని మనం అక్కడ మన కాల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. పైన ఏమో అక్కడ అది బుక్ చేసుకున్న వాళ్ళకు నిద్ర అన్నగారు. ఇంకా చూడండి బటన్ కూడా ఉందండి. ఈ బటన్ త్రూ మనం కార్లో అయితే ఎలా అయితే కొంచెం రిలాక్స్గా అయితే మనం కూర్చోడానికి పడుకోవడానికి ఉంటుందో అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి స్లీపర్ సిస్టమ్ కాబట్టి సేమ్ ఇక్కడ ఒక స్టాండ్ ఇచ్చారు. స్టాండ్ పై నుంచి మనం స్లీపర్ పైకి ఎక్కి కూడా మంచిగా స్లీప్ చేయొచ్చు. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా ఇవి ఇవి ప్రవేశపెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ఇంకా చాలా కొన్ని ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. నాన్ ఏసీ, ఏసీ రెండు ఉన్నాయి. అంతేకాకుండా ఛార్జింగ్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక ఫెసిలిటీ అయితే ఇచ్చారు. ఇంకా ఎమర్జెన్సీ ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి ఉంటే కూడా లాస్ట్కి ఒక డిఫరెంట్గా టెక్నాలజీ ఉపయోగించి అదొక ఎగ్జిట్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే మొత్తం చూడొచ్చు, బస్సు మొత్తం చూసినట్లయితే మంచి ఫెసిలిటీస్. ట్రైన్ కంటే కూడా కొంచెం ఇది కంఫర్ట్గా ఉండేటట్టు కూడా మనకు దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఇదే కాకుండా లహరి స్లీపర్ కాకుండా మనకు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఇంకా ఈరోజు నుంచి కొన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇంకా దీంతో పాటు దాదాపుగా మొత్తం ఓవరాల్గా 1050 బస్సెస్లో 500 చిల్లర అంటే 500 చేంజ్ వచ్చేసి పల్లె వెలుగు బస్సులు, దాదాపు 400 పైగా ఎక్స్ప్రెస్ బస్సులను కూడా, అంతేకాకుండా ఇంకా మిగతా సంబంధించి ఇటు లహరి మరియు స్లీపర్ బస్సెస్ని కూడా ఇంకా ఈ రోజు నుంచి అందుబాటులోకి అయితే వచ్చాయి. మనం దీన్ని చూస్తేనే అర్థమవుతుంది చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఈ బస్సులో ప్రొవైడ్ చేశారు. ఇంకా చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే చాలామంది ప్రయాణికులు అయితే జర్నీస్ చేస్తూ అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఆ ఇబ్బందులను అంటే తప్పడానికి మనకు ఈ బస్సెస్ని అయితే లాంచ్ చేశారు. ప్రయాణం కూడా చేసుకోవచ్చు. అంటే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఈ స్లీపర్ బస్ అయితే చాలా యూజ్ అవుతుందని కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా బస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈరోజు దాదాపుగా ఇక్కడ 80 బస్సులను అయితే లాంచ్ చేశారు. ఇక్కడ రాజధాని బస్సెస్ అంటే దాదాపుగా ఈరోజు ఏదైతే స్టార్ట్ చేశారో అందులో రాజధాని బస్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ మనకు స్లీపర్ బస్ లాగానే కొంచెం ఫెసిలిటీస్ కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. మనం చూడొచ్చు సేమ్
పైన ఫెసిలిటీ ఏదైతే ఉందో అది లేదు. కాకపోతే నార్మల్గా సీటింగ్ కెపాసిటీ కావచ్చు, సీటింగ్ సిస్టమ్ కావచ్చు, ఇక మనము అడ్జస్ట్మెంట్స్ సీట్స్ ఏదైతే కార్లో అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా కూర్చోవడం కావచ్చు, కొంచెం పడుకోవడానికి కూడా ఉన్నట్టుగా కొంచెం మనకి ఇది చూస్తే కూడా అర్థమవుతుంది. చాలా బాగున్నాయి. ఇందులో కూడా కొన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయి, ఛార్జింగ్ కెపాసిటీ అలాంటివి కూడా ఇందులో పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఇవి రెండు కాకుండా కూడా ఏదైతే ఎక్స్ప్రెస్ మరియు మొత్తం చూసినట్లయితే దాదాపుగా ప్రతి దాంట్లోనూ 33 సీట్లతో పాటు ఇంకా స్లీపర్ బస్సెస్లో 15 ఎక్స్ట్రా అవి స్లీపర్ స్టాండ్స్ అయితే అరేంజ్ చేశారు. అంతేకాకుండా వీటితో పాటు ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రాజధాని మరియు స్లీపర్ బస్సెస్ అయితే ఎక్కువ లాంగ్ జర్నీస్కే ఎక్కువగా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చూడొచ్చు మనం. పల్లె వెలుగు కాకుండా ఇది ఎక్స్ప్రెస్ బస్సులను ఈరోజు 30 బస్సులను అయితే లాంచ్ చేశారు. నార్మల్గా ఎక్స్ప్రెస్ బస్సులో సీటింగ్ కెపాసిటీ కావచ్చు, సీటింగ్ సిస్టమ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్ ఉంటుంది. దానిలాగానే ఇక్కడ ఈ ఎక్స్ప్రెస్ బస్సులను అయితే అరేంజ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే లహరి రాజధాని ఎక్స్ప్రెస్లకు సంబంధించి వాటి సీటింగ్ కెపాసిటీ కావచ్చు, స్లీపింగ్కి ఉన్నటువంటి లహరి బస్సులలో స్లీపింగ్ యొక్క బెడ్స్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా వీటితో పాటు పల్లె వెలుగు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఇంకా దాదాపుగా ఇప్పుడు అరేంజ్ చేసేటువంటి 1050 బస్సెస్లో పల్లె వెలుగు దాదాపుగా 541తో పాటు ఎక్స్ప్రెస్లో దాదాపుగా 400కు పైగా ఎక్స్ప్రెస్లను అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా ఓవరాల్గా ఇప్పుడు దాదాపుగా 400 కోట్లు ఖర్చు చేసి ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ఎందుకంటే ప్రయాణికులు చాలా సౌకర్యంగా ప్రయాణం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఎక్కువగా నమ్మేది ఆర్టీసీ ప్రయాణాన్ని. కాబట్టి సురక్షితవంతంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చాలని ఒకే ఒక ఉద్దేశంతోనే. అంతేకాకుండా ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏదైతే మన మహిళలకు ఉచిత ప్రయాణం అయితే ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందో అప్పటి నుంచి అయితే ఏదైతే ఆర్టీసీ యొక్క సర్వీస్ని చాలా అంటే 100కి 100% ఆక్యుపెన్సీ పెరిగి చాలా ఎక్కువ మొత్తాదులో ఆర్టీసీని యూజ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నాము దాదాపుగా బస్సెస్ లేక కూడా ఇటు తక్కువ బస్సెస్ కావచ్చు, బస్సెస్ లేని తరుణంలో చాలామంది ఇటు ఫుడ్ బోర్డింగ్ అంటే మహిళా ప్రయాణికులు కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. అది అధికారుల దృష్టికి కూడా వచ్చింది. ఎందుకంటే చాలామంది బస్సెస్ అంటే ఎక్కువ ఇంత ముందుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా జర్నీస్ చేసేవారు అప్పుడు ఛార్జెస్ ఉన్న నేపథ్యంలో అటు ఆటోస్ని కావచ్చు కన్వీనియంట్గా ఏది ఉంటే అది యూజ్ చేసుకునే వాళ్ళు. కానీ ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఈ డిసెంబర్ 9 మన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఫ్రీ బస్సెస్ని లాంచ్ చేసిందో నూతన గవర్నమెంట్ లాంచ్ చేసిందో అప్పటి నుంచి కూడా దాదాపుగా చాలా మంది అంటే మనం చూస్తున్నాము అప్పుడు 30-40% ఆక్యుపెన్సీ ఉండేది. ఇప్పుడు 8 నుంచి 90. ఇంకా ఏదైతే కొన్ని దేవాలయాలకు సంబంధించి ఇట్లాంటి ఏవైతే టెంపుల్స్ ఉన్న వాటిలో అయితే 100కి 100% ఆర్టీసీని అయితే ప్రయాణికులు యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఓన్ ట్రావెల్స్ తీసుకెళ్లకుండా లేడీస్కి ఫ్రీ కాబట్టి మిగతా వాళ్ళు ఇంకొకరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రయాణ ఖర్చుల కోసం ఓన్లీ ఆర్టీసీని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఒకందుకు ఫ్రీ సర్వీస్ వచ్చినా కూడా ఆర్టీసీ యొక్క వినియోగం అనేది పెరిగింది కాబట్టి దీని దృష్ట్యానే ఎందుకంటే ఎక్కువ ప్రయాణిస్తున్నారు, బస్సెస్ చాలా తక్కువ అయిపోయినాయి అని చెప్పేసి తొందరగా నిర్ణయం తీసుకొని ఈ బస్సెస్ని లాంచ్ చేసినట్టు కూడా మనకు అర్థమైంది. ఇది మొత్తానికి ఈరోజు అయితే దాదాపుగా అంటే ఇప్పుడు దాదాపుగా 1050 బస్సులను అయితే అందుబాటులోకి తెస్తున్నారు. ఈరోజు 80 బస్సులు అయితే లాంచ్ చేస్తారు. ఇది మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నుమంతో భవిత న్యూస్ 360.